ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో మామిడిలో పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన గోధుమ సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు బడంగే విఠల్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 7,210 రూపాయలు పలికింది. సీసీఐ వారి ధర 8,010 రూపాయలు పలికింది. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती. 7:45 దాకా కిసాన్ వాణి కార్యక్రమం కొనసాగుతుంది. మామిడిలో పూతకు ముందు తోటను శుభ్రం చేసి కలుపు తీసి తగినంత భాస్వరం, పొటాషియం ఎరువులు వేసి నీటి యాజమాన్యం సరిగా పాటిస్తుండాలి. పూతను ఉత్తేజపరిచేందుకు పొటాషియం నైట్రేట్ సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని పిచికారీ చేయడం వల్ల మంచి పూత వస్తుంది. నీటి తడుల్లో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. నేల రకాన్ని బట్టి నీటి తడి ఇవ్వాలి. పూత త్వరగా రావడానికి లీటర్ నీటికి 3 గ్రాముల నల్ల గంధకం, 5 గ్రాముల పొటాషియం నైట్రేట్, 5 గ్రాముల సూక్ష్మధాతువుల మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. ఇది పూమొగ్గులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనె మంచు పురుగు వంటి వాటి నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మామిడిలో పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం. ఉద్యాన పంటల్లో ప్రధానమైనది మామిడి, పలరాజు అని కూడా పేరున్నది. మరి ఈ మామిడి తోటల సాగు ద్వారా కూడా రైతులు ఆదాయం పొందే అవకాశం ఉన్నది. మరి ఇలాంటి మామిడి తోటల్ని సాగు చేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ మామిడి తోటల్లో పూతకు ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు ఈ మామిడిలో తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు. నమస్కారం అండి. అయితే ముందుగల్లా ఈ మామిడి తోటల్లో పూత రావడానికి ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అయితే మన ఆదిలాబాద్ విషయానికి వస్తే అండి, మనకు మామిడి తోటల్లో వచ్చేసి మనం 2 రకాలుగా చూసుకోవాలి. ఒకటి వచ్చేసి లేత మామిడి తోటలు. లేత మామిడి తోటలు అంటే మనకు మొక్క నాటుకున్న 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల వయసులోపు తోటలు ఏవైతే ఉంటాయో మనం వాటిని లేత మామిడి తోటలు అంటాం. మళ్ళీ అలా కాకుండా మనకు విస్తీర్ణ పరంగా మనకు ఎక్కువ మొత్తంలో ఉన్న తోటలు వచ్చేసి మనకు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న తోటలు మాత్రం మన జిల్లాలో ఎక్కువగా
విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అయితే రెండు తోటల విషయానికి వస్తే మనకు పూత అనేది వేరువేరుగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మనకు లేత మామిడి తోటలు చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మనకు మామిడిలో నవంబర్ నుంచే పూత అనేది స్టార్ట్ అయ్యి మనకు జనవరి వరకు రావడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ లేత మామిడి తోటల్లో మనం సరైన యాజమాన్య పద్ధతులు అంటే మనం ముందుగానే జూన్ జూలై మాసంలో ఎరువులు సక్రమంగా వేసి దాని తర్వాత నీటి యాజమాన్యం కరెక్ట్ గా చూసుకుని చీడపీడల యాజమాన్యం కరెక్ట్ గా చూసుకున్నాం అనుకోండి, మనకు అలాంటి లేత మామిడి తోటల్లో నవంబర్ ఎండింగ్ నుంచి అంటే నవంబర్ 15 తర్వాత మనకు పూత రావడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే రైతులు జూన్ జూలై మాసంలో ఎరువులు అనేటి యూరియా గానీ డిఏపి ఎస్ఎస్పి ఇవి కరెక్ట్ మోతాదులు వేయకపోవడం, దాని తర్వాత నీరు సక్రమంగా ఇవ్వకపోవడం, గడ్డి కూడా మనకు అంటే క్లీన్ గా ఆర్చడి ఉంచకపోవడం, అలాంటి సమస్యల వల్ల కూడా మనకు పూత అనేది ఆలస్యం అవుతుంది అన్నట్టు. అయితే ఇలా ముదురు మామిడి తోటల విషయానికి వస్తే ఇది చాలా ఇంకా లేట్ అవుతుంది. మనకు ముదురు మామిడి తోటల్లో వచ్చేసి డిసెంబర్ కాకుండా జనవరి మాసంలో పూత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ విషయాలు దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనం ముందుగానే పూత రాకముందు కొన్ని యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్లయితే మనకు పూత కాత బాగా వచ్చి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం ముందుగా ఏం చేసుకోవాలంటే ఈ లేత మామిడి తోటలు కానివ్వండి ముదురు మామిడి తోటల్లో ప్రస్తుతం మనం ముఖ్యంగా చేయాల్సిన పని వచ్చేసి గడ్డి, తోట మొత్తం కూడా క్లీన్ గా గడ్డి లేకుండా చూసుకోవాలనుకో. అయితే గడ్డి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కొన్ని కీటకాలు ఉన్నాయి మనకు మామిడిలో వచ్చే పండుగ కానివ్వండి, దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు ఆకు జల్లెడ పురుగు కానివ్వండి, ఇంకా తేనె మంచి పురుగులు. ఇవేం చేస్తున్నాయి అంటే గడ్డి జాతుల్లో కూడా వాటి జీవిత చక్రాలు పూర్తి చేసుకొని పూత వచ్చే సమయానికి మళ్ళీ అవి రియాక్టివేట్ అయిపోయి మళ్ళీ అవి ఆశించడం జరుగుతున్నట్టు. కాబట్టి మనం ఈ కీటకాలు నివారించుకోవాలంటే మన గడ్డి మనం మొత్తం తీసుకోవాలి. అలా కాకుండా కొన్ని తెగులు కూడా మనకు ఆంథ్రాక్నోజ్ అనే మచ్చ తెగులు కానివ్వండి, ఇప్పుడు బూడిద తెగులు కానివ్వండి, ఇవి కూడా మనకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువ మొత్తం ఆశిస్తాయి అన్నట్టు. ఈ 2 నెలల్లో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ ఆకులు రాలినా కూడా మనకేమవుతుందంటే వీటి కూడా జీవిత చక్రాలు అయిపోయి మళ్ళీ మనకు రియాక్టివేట్ అయిపోయి పూత దశలో కాత దశలో మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తెగుళ్ళు ఈ కీటకాలను మనం ఈ నెలల్లోనే మనం పురుగు మందులు కానివ్వండి రసాయనాలు కానివ్వండి పిచికారీ చేసుకొని మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే మనకు పూత కాత అనేది బాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మామిడి తోటల్లో వచ్చే తెగుళ్ళు ఏమున్నాయి, ఒకవేళ ఆ తెగుళ్ళు వస్తే వాటిని నివారించేందుకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, ఎట్లా పాటించాలా వాటి గురించి చెప్తారు? అయితే మనకు ఈ మామిడి తోటల్లో ఇప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో కనిపించే తెగులు చలి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు రాత్రి ఉష్ణోగ్రత పడిపోతున్నప్పుడు మనకు ఎక్కువ తోటల్లో మనకు ముదురు మామిడి తోటల్లో మనకు ఎక్కువ మొత్తంలో కనిపించేది వచ్చేసి పక్షి కన్ను అంటే ఆంథ్రాక్నోజ్ ఆకుమచ్చ తెగులు అనేది కనిపిస్తుంది అన్నట్టు. దీని లక్షణాలు చూసినట్లయితే మనకు ఆకులపైన నల్లటి మచ్చలు ఒక క్రమబద్ధం లేకుండా గుండ్రాకారంగా కూడా క్రమబద్ధం లేకుండా మచ్చలు అనేవి ఆకు మొత్తం కనిపిస్తాయి అన్నట్టు. దీని ఉధృతి ఎక్కువైపోయింది అనుకోండి ఏమవుతుందంటే ఆకులు అనేవి ఎక్కువ రాలిపోవడం జరుగుతుంది. అట్లా ఆకులు ఎక్కువ రాలిపోవడం వల్ల కూడా మనకు పూత మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆంథ్రాక్నోజ్ ఆకుమచ్చే తెగులు కాకుండా కూడా కొన్ని తోటలు ఏమవుతుందంటే లేత మామిడి తోటలు మనకు బూడిద తెగులు అనేది కూడా ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ బూడిద తెగులు కూడా మనకు ఆకు మొత్తం పూత పైన దాని తర్వాత పూ మొగ్గలు కూడా కొన్ని చెట్లలో లేత మామిడి తోటలో ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి అలాంటి సందర్భాలలో కూడా మనకు బూడిద తెగులు వచ్చింది అనుకోండి ఆ పూత అనేది నిలబడదు అన్నట్టు. అయితే ఈ ఆకుమచ్చ తెగులు ఈ ఆంథ్రాక్నోజ్ దాని తర్వాత బూడిద తెగులు ఈ రెండింటి కూడా ఉన్న తోటల్లోనైతే మనకు హెగ్జాకోనోజాల్ బయట మన క్యాంటాఫ్ అనే వ్యాపార నామం దొరుకుతుంది. హెగ్జాకోనోజాల్ అనే మందును 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి రెండు ఉన్నట్లయితే. లేదు మనకు ఆంథ్రాక్నోజ్ ఆకుమచ్చ తెగులు కాదు ఓన్లీ మనకు బూడిద తెగులు ఉన్న తోటల్లోనైతే తప్పనిసరిగా హెగ్జాకోనోజాల్ పిచికారీ చేసుకోవాలి. సల్ఫర్ మాత్రం వాడరాదు. అయితే ఏమవుతుంది సల్ఫర్ వాడితే మనకు పూత అనేది మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం హెగ్జాకోనోజాల్ మందు ఈ 2 తెగుళ్ళు నివారించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ మందుని పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది కాదనుకుంటే మనం ప్రొపికోనోజాల్ కూడా 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కాదు ఇంకొక మందు కూడా మనకు క్లోరోథాలోనిల్ అనే మందు కూడా మనకు వ్యాపార నామం బయట దొరుకుతుంది. దాన్ని కూడా మనం 1 గ్రామ్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ 2 తెగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెలల బాగా తోటలలో చూస్తే ఈ తేనె మంచు పురుగుల సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తున్నది కదా, అయితే వీటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్తారా? అయితే మనకి మామిడి తోటల్లో ఈ తేనె మంచు పురుగులు అనేది మనకు డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే డిసెంబర్ నుంచి మనకి ఏవైతే ముదురు మామిడి తోటల్లో బెరడు ఉంటుందో ఆ బెరడు యొక్క చిన్న చిన్న మనకు రంధ్రాలలో ఈ తేనె మంచు పురుగుల యొక్క దాని గుడ్లు పెట్టడం దాని తర్వాత వాటి పిల్ల పురుగులు తయారవ్వడం అలా చెట్టు మొత్తం పాకడం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ ఇదే మనకు తేనె మంచు పురుగులు ఏం చేస్తున్నాయంటే మనకు ఆకులపైన కాయలపైన పూలపైన సర్వసాధారణంగా మనకు పూత దశ నుంచి ఎక్కువ వస్తాయి. కానీ కొన్ని తోటల్లో ఏమవుతుందంటే ఇప్పటి నుంచి మనకు దాని యొక్క ఉధృతి ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. తేనె మంచు పురుగులు ఏం చేస్తాయంటే దాని యొక్క చిన్న జిగురు పదార్థం మనకు బయటకు విడుదల చేస్తాయి. ఆ జిగురు పదార్థం అట్లా బయటకు విడుదల చేయడం ఆకుల పైన దాని తర్వాత ఆ చిన్న చిన్న పూత పైన ఏమవుతుందంటే దాని ఆ జిగురు పదార్థం మీద ఒక శిలీంధ్రం వచ్చి బతికిపోయి ఆకులు మసి రంగుకు మారిపోతున్నాయి అటు. అట్లా మనకు మసి తెగులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ తేనె మంచు పురుగులు నివారించుకోవడానికి మనం ముందుగా వేప నూనె 1500 ppm గాఢతగల వేప నూనెను మనం 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు రైతులు మనం రసాయనాలే పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు థయామిథాగ్జమ్ 0.3
3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇమిడాక్లోప్రిడ్ కూడా మనకు 1.6 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తేనె మంచి పురుగులను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ముదురు మామిడి తోటలో ఆకుగూడులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఒకవేళ ఇవి వస్తే వీటి నివారణకు ఎసుంటి మందులు వాడాలి, ఏం చేయాలి? అయితే మనకి ముదిరి మామిడి తోటల్లో ఈ ఆకు జల్లెడి పురుగు ఆకు గూళ్ళు అనేవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. అయితే సర్వసాధారణంగా ఈ ఆకుగూడు అనేది మనకు జూన్ జూలై మాసంలోనే ఉంటది మామిడి తోటల్లో. కానీ ఈ ముదురు మామిడి తోటల్లో ఏమవుతుందంటే ఎవరైతే మనకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కొన్ని తోటల్లో మనకి ఇప్పటి వరకు కూడా ఈ ఆకుగూడు అనేది కనిపిస్తుంది. ఒకవేళ దీని లక్షణాలు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న ఏదైతే ఉందో ఆ పురుగు మొత్తం ఆకుల్ని తినేసి ఒక జల్లలాగా ఏర్పరిచేసి గూడులాగా ఒక 10 నుంచి 20 ఆకుల్ని మొత్తం ఒక గూడులాగా తయారు చేసుకుంటుంది అన్నట్టు. అట్లా అది ఏమవుతుందంటే ఒక చెట్టుకు ఒక 10 నుంచి 20 వరకు తయారు చేసుకుంటుంది. కాబట్టి మనం వాటిని ముందే ఒక ఏదైనా ఒక కొక్కెంతో మొత్తం తీసేసుకున్న తర్వాత మనము ప్రొఫినోఫాసు 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకున్నా కూడా క్లోరోపైరిఫాసు 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాదు ఇంకా మనం ఇంకా వేరే మందులు అనుకుంటే స్పైనోసైడ్ కూడా మనము 0.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఆకుగూడు పురుగులను నివారించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మామిడి తోటల విషయంకి వచ్చినట్లయితే పూత దశ అనేది కీలకం. తర్వాత వచ్చే దిగుబడి ఏదైతుందో ఈ పూత మీదనే ఆధారపడి ఉంటుంది కదా. అట్లాంటి కీలకమైన ఈ పూత దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే మామిడి పూత దశ కీలకం కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు గడ్డి నిర్మూలించుకోవడానికి సర్వసాధారణంగా మనము లేబర్ని పెట్టుకొని గడ్డి తీయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనం పారాక్వాట్ అనే మందుని 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మామిడి తోటలో మొత్తం శుభ్రం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మామిడి తోటలో మెయిన్ గా చేయాల్సిన పని వచ్చేసి బేసిన్లు అంటే పల్లెలు. మనము మొక్క ఎక్కడి వరకైతే లాస్ట్ కొన వరకు అయితే పెరుగుతుందో అక్కడి వరకు మనం బేసిన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఎవరైతే ఎరువులు మొదటి దశలో మనం ఎప్పుడైనా ఎరువులు 2 దఫాలు వేసుకుంటాం మామిడిలో. ఒకటి వచ్చేసి మనము జూన్ జూలైలో వేసుకుంటాము. దాని తర్వాత మొగ్గ అంటే పూత దశ స్టార్ట్ అయ్యేటప్పుడు సగం ఎరువులు వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ సగం ఎరువులు ఈ దశలో వేసుకున్నప్పుడు మనం ఏదైతే తోటలో చెట్లు ఉంటాయో ఆ చెట్టుకు మనము అంటే మనకు 2 మీటర్లు అంటే 6 ఫీట్లు 6 ఫీట్ల వరకు మొత్తం గాడిని తయారు చేసుకొని ఆ పల్లెం తయారు చేసుకొని 6 ఫీట్ల దూరంలో మనకు మనం రింగు మెథడ్లో అంటే మొత్తం రింగు లాగా మనము ఎరువులు డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, ఎస్ఎస్పి ఇవి వేసుకున్నట్లయితే మనకు పూత అనేది బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇదే కాకుండా మనకు కొన్ని తోటల్లో ఇవి ఎరువులు వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, నీరు కరెక్ట్ ఇచ్చినా కూడా మనకు పూత అనేది రాదు. అలాంటి సందర్భాలలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన తోటలో సూక్ష్మ పోషక లోపాల వల్ల కూడా మనకు ఈ పూత అనేది కొద్దిగా ఆలస్యం జరుగుతాయి. కాబట్టి అలాంటి రైతులు ఏం చేయాలంటే మనకు నేలల్లోనే బోరాక్స్ 100 గ్రాములు ఒక మొక్కకు వేసుకోవాలి. జింక్ సల్ఫేట్ వచ్చేసి 25 గ్రాములు వేసుకోవాలి. ఒకవేళ మనము పైపాటుగా పిచికారీ వేసుకుంటాము అనుకున్నప్పుడు మనకు బయట మార్కెట్లో ఫార్ములా 4 అని, ఫార్ములా 5 అని, జింకు, మాగ్నీషియం, కాల్షియం ఇలా మనకు అన్ని రూపాల్లో కలిపిన మందులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకున్న మనకు మల్టీకే కూడా 13-0-45 ఇది కూడా మనకు 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా పూ మొగ్గలు బాగా ఏర్పడడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మామిడి తోటలకు సంబంధించి రైతులు ప్రధానంగా ఈ దిగుబడి విషయంలో కానీ ఇంకా పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల విషయంలో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి మెళుకువలు పాటిస్తూ ఉండాలి? లేత మామిడి తోటలు, ముదురు మామిడి తోటలు ఏవైతే అన్నానో రైతులు తప్పనిసరిగా ఎవరైతే ప్రూనింగ్ చేయలేదో లాస్ట్ ఇప్పుడు మనకి ముదురు మామిడి తోటలో ఈ వారం రోజుల వరకు కూడా ఎండు పుల్లలు తీసుకునే ఆస్కారం ఉందన్నట్టు. ఈ ఎండు పుల్లలు మనం ఈ దశలో తీసుకున్నా కూడా ఎందుకంటే రైతులు మళ్ళీ మనకు జనవరి మాసంలో ఉన్న పూత దశ వస్తుంది కాబట్టి ఈ యొక్క వారం లోపల మనము ఎండు పుల్లలు తీసుకున్నా కూడా కొత్తగా మనకు పూ మొగ్గలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి అది చేసుకోవాల్సి ఉంటుంది. 2 వచ్చేసి మనము లేదు రైతులు మనము రసాయనాల జోలికి అనుకున్న వాళ్ళు మనము ముందుగానే ఇవి ఏవైతే మనకు సేంద్రియ ఎరువులు అయితే ఉన్నాయో మనకు ట్రైకోడెర్మా విరిడే కానివ్వండి, లేకపోతే మనకు వర్మి కంపోస్ట్ కానివ్వండి, ఇవి మనం రెండింటిని కలిపి కూడా మనకు పాదుల్లో వేసుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా మనకు మొక్క ఆరోగ్యంగా ఉండి మనకు తర్వాత డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే మనకు ఎండు తెగులు కానివ్వండి, లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, అవి రాకుండా మనకు తోటలో మనం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా రైతులు తప్పనిసరిగా ముందుగా చేయాల్సిన పని తోట చుట్టూ మనం గడ్డి అనేది నివారించుకోవాలి. ఆ గడ్డి ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే పండుగ ఉధృతి అనేది మనకు రైతులకు ముందుగానే తెలుస్తుంది. అంతకుముందు ఉన్న వాళ్ళు పండుగ ఎవరి తోటలో అయితే ఉందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఇంకొక సంతతి అనేది ఇంకొక జనరేషన్ కూడా వస్తుంది అన్నట్టు. కాబట్టి అలాంటి రైతులు ముందు జాగ్రత్తగానే ఆ గడ్డిని మొత్తం నివారించుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఆ పాదుల్లో మాత్రం ఎంత కూడా గడ్డి లేకుండా చూసుకుంటే ఆ పండుగ కోశస్థ దశలు మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కూడా మనకి ఏమవుతుందంటే పండ్లను మనం ఆరోగ్యమైన పండ్లను పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి.
చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా మామిడి తోటల్లో పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కీలకమైన పూత దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు. ఎవరైతే రైతులు ఈ మామిడి తోటల సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు, ఈ జాగ్రత్తలు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. మామిడిలో పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో లెనిన్ పెట్టిన ముచ్చట అది. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ రైతుల ముచ్చట్లు సోమవారము, గురువారము, శనివారాలలో కిసాన్ వాణి ఇల్లు వ్యవసాయం కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. ఈ రబీ కాలంలో అయితే చాలామంది రైతులు గోధుమ పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటుంటారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో ఈ గోధుమ పంట మరీ ఎక్కువగా సాగవుతుంటుంది. ఈ గోధుమ పంట పత్తి పంటను తొలగించిన తర్వాత గోధుమ పంటను సాగు చేసుకుంటుంటారు. మరికొంతమంది సోయాబీన్ పంటను తొలగించిన తర్వాత కూడా కొంతమంది సాగు చేసుకుంటుంటారు. సరైన సమయంలో ఈ గోధుమ పంటకు నీళ్లు గనక, మందులు గనక ఇచ్చినట్లయితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ గోధుమ పంటను ఎక్కువ మొత్తంలో వెదజల్లే పద్ధతిలోనే దీన్ని విత్తుకోవడం జరుగుతుంటుంది. గోధుమ సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన బడంగే విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. బడంగే విఠల్ గారు, నీకు రామ్ రామ్. రామ్ రామ్. విఠల్, మీకు భూమి ఎంత ఉంటుంది? 4 ఎకరాలు ఉన్నాయి. ఇంకేమన్నా బటాయి కౌలు తీసుకుంటారా? 5 ఎకరాలు ఉంటుంది. అది 5 ఎకరాలు బటాయా లేకపోతే కౌలను? అది 5 ఎకరాలు, మీది 4 ఎకరాలు, అంటే మొత్తం 9 ఎకరాలు. 9 ఎకరాలు చేస్తారు. ఆ కౌలుకి ఎన్ని ఇస్తారు పైసలు ఎకరానికి? ఎకరానికి 12,000. నీళ్ళు ఉన్నాయా దానికి? నీళ్ళు ఉంటే 15,000 ఉంటుంది. నీళ్ళు లేకుండా 12,000. 12,000. ఈ 9 ఎకరాల భూమిలో మీరు ఏమేమి పంటలు వేసారు? పత్తి పంటని మొత్తం. మీకు వేరేదేమి వేయరు అట్లా? సోయాబీన్ వేస్తాం కానీ ఈసారి సోయాబీన్ వేయలేదు, మొత్తం పత్తి పంట ఉన్నది. ఎట్లా ఉన్నది మరి పత్తి పంట ఎట్లా ఉండే? ఈసారి ఏమో వర్షం బాగుండే కదా, అంత పండరే పంట. ఇప్పుడు రబీలో ఏమేమి పంటలు ఉన్నాయి? రబీలో గోధుమ ఉన్నాయి అంతే. 1/2 ఎకరం ఉంది. 1/2 ఎకరం గోధుమ వేసినాం. ఎన్ని రోజులు ఈ గోధుమ పంట వేసి? 15 రోజులు అవుతుంది. ఎన్నిసార్లు నిలిచిన? 15 రోజులలో 2 సార్లు ఇచ్చినావా? 2 సార్లు ఇచ్చిన. ఈ గోధుమ విత్తనాలు ఇంటియేనా లేకపోతే బయటకు వెళ్ళి ఇచ్చినావా? బయటకి బ్యాగ్. అది ఇంటి ఉంచుకోలేరు అట్లా? ఇంటిది ఏమన్నది, అది పురుగులు ఉంటాయి కదా, పురుగులు పడతాయి సరిగా మొలదేమో, అందుకోసం అది బ్యాగులు తీసుకుంటాం. ఏముండే ఆ గోధుమ కంటే ముందు అందులో? పత్తి నుండి. పత్తి తీసేసినాం? పత్తి తీసేసి గోధుమ వేసేసినాం. ఏ నెలలో తీసేసినాం పత్తి? నవంబర్లో తీసేసినాం. ఎందుకు తీసేసినాం మరి పత్తిని? వర్షం కోసం, అది వర్షం పడి ఉంది కదా, మొత్తం జౌకు కట్టింది, పంట వరిగా రాలేదు, చిబిడి ఉంది. మొత్తం దున్నేసేసి మడిలు చేసినాం. ఇక మరి నేను చూసిన మడిలు పొడుగా లేవా? బాగా ఆడికెళ్ళి దాకా ఒకటే మడి ఉన్నది, నడమలో కట్టలేదు. ఎట్లా నీళ్ళు ఇచ్చేటప్పుడు సరిగా పోవు కదా నీళ్ళు, మళ్ళీ డబుల్ ఇవ్వాలి పడుతుంది, కష్టమవుతుంది. యూరియా డిఏపి ఎన్నిసార్లు వేసినావు ఇప్పటిదాకా? డిఏపి వేసిన ఒకటిసారి, యూరియా ఇంకా మళ్ళీ ఇంకోసారి ఏ పడుతుందా? ఇంక 2 సార్లు. 2 సార్లు చల్లేస్తుంది. ఏమైనా గడ్డి మందు కొట్టినావా దీనికి? కొట్టలేదు ఇంకా. కొట్టబడుతుందా? కొట్టబడుతుంది కదా. గడ్డి అవుతుందా ఇంట్లో ఇప్పుడు? గడ్డి ఉన్నది. కలిపియారా? అదే గడ్డి మందు కొడతాం. గోధుమకు కట్టచ్చా గడ్డి మందు? అవును కదా, మందు ఉంటుంది.
ఇక్కడ గోధుమ కూడా ఉంటుంది. గోధుమ ఖరాబ్ కాదు అట్లా. కాదు. ఇప్పుడు ఈ నెల రోజుల ఇంకో నెల రోజుల్లో మొత్తం పుట్టకచ్చేస్తుంది. 3 నెలల్లో వెళ్ళిపోతుంది గోధుమ. మొత్తం 3 నెలల పంట. 3 నెలల పంట. నీళ్ళు ఎట్లా వారిస్తున్నావు దీనికి? కాలువలే. కాలువతో వెళ్ళిపోతుంది, పైప్తో పారిస్తావు. ఒక రోజులో వారుతుందా? అవును, అదే ఒక రోజులో కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది. అయితే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వారిస్తావు ఇట్లా? 15 రోజులకు, లేకపోతే 10 రోజులకు. భూమి భారీగా ఉన్నది కదా? అంత బాగలేదు కదా, మామూలుగా ఉన్నది. మామూలుగా 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు వారిస్తావు. 5 తడిలా 6 తడిలా మొత్తం ఆఖరి దాకా 5 అవుతుంది. మొత్తం ఎన్ని మడులు చేసినావు ఇట్లా? ఇట్లా 31 ఉన్నాయి. మరి 31 మడులు అయినప్పుడు నువ్వు సరితేతో పోయొచ్చు కదా, ఇట్లా చల్లేసినావు. మరి ఇదే బాగుంటుంది, ఎక్కువ మెహనత్ ఉండదు కదా. మేనత్ ఎక్కువ ఇట్లా చల్లేసినావు అంతే. ఇక అంతే, సరితే పెట్టేసేసి ఇట్లా తాసు లెక్క పోయరాదు. పోయేది అట్లా పోయి వస్తుంది, కానీ ఎద్దులు ఉండాలి కదా, ఎద్దులు లేవు మన దగ్గర. ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి నువ్వు చల్లేసినావు. చల్లేసిన. ఇంకేమన్నా ఆవాలు చల్లుతావు ఇలా? అవును, చల్లుతారా? అవే మొలుస్తాయా? అవే మొలుస్తాయి. అట్లా మొలుస్తాయి అవి? అంటే పాతవి ఉంటాయి కదా గింజలు పడి, అవే వస్తాయి. ఇంకా అవి ఉంచుతారా, తీసేస్తారా? అవి ఉంచుతాం, అది తీయరిగా. ఇది కోతకు రావాలా అంటే 2 నెలలు పడుతుంది. ఇంకా 2 నెలలు పడుతుంది. కోసేటప్పుడు నీళ్ళు ఆపేస్తారా? ఆపేస్తాం. ఇప్పుడు ఎట్లా కోస్తారు? మిషన్ ద్వారా కొట్టేస్తారా, కైకిలతోనే? మిషన్తోనే. ఇంట్లో బాగా మంది ఉన్నట్టున్నారు కదా, మీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? 6 ఉన్నాం. మరి 6 ఉన్నప్పుడు మిషన్ ఏమవసరం? మీరే కోసేసి దాన్ని అల్లర పట్టియచ్చు కదా. అంటే మనం కోసినప్పుడు కోయడానికి, జమ చేయడానికి కుప్ప పెడతాం, మళ్ళీ అది హల్లెరు వస్తుంది కదా. 3-4 సార్లు పని అవుతుంది. మిషన్తోనేమో ఒకసారి అయిపోతుంది. అందుకే మీరు కొయ్యాలా అంటే టైం ఎక్కడ తీసుకుంటాం. మిషన్ వచ్చేసిందంటే ఒకటేసారిగా కోసేస్తుంది కదా. వాళ్ళు ఏం తీసుకుంటారు ఆ మిషన్ వాళ్ళు? దానికి బ్యాగ్ ఏమో 2000 తీసుకుంటారు. బ్యాక్ 2000 తీసుకుంటారు. పైసలు ఇచ్చేయాలి వెంటనే ఇక? అంతే. గోధుమలు ఇచ్చే అవసరం లేదు వాళ్ళకు? లేదు. ఎన్ని క్వింటాల గోధుమలు వెళ్ళాలి 50 ఎకర్ల నీకు? 50 ఎకర్లలో 5-6 కుంటలు వెళ్తుంది అంతే. 5-6 కుంటలు ఇంటికేనా అమ్ముతారా? ఇంటికి. 5-6 కుంటలు వస్తుంది మీకు? సంవత్సరం మొత్తం ఉంటుంది. సంవత్సరం మొత్తం ఖరాబ్ కాదా? కొన్ని ఖరాబ్ అవుతాయి, కొన్ని బాగుంటుంది. ఇట్లా సీడ్ ఉంచుకుంటారా? సంవత్సరం కోసం ఉంచారు మీరు? ఉంచాము, బ్యాగ్ తీసుకుంటాం. ముందైతే సీడ్ ఉంచుకుంటుంటుంది. ఇప్పుడు బ్యాగ్ రేట్ ఏమన్నది? బ్యాగ్ రేటు 2000 ఉంటుంది. 2000. ఎన్ని బ్యాగులు పట్టాయి ఇంట్లో? ఒక బ్యాగ్ పడుతుంది అంతే, తక్కువనే. అంటే 25 కిలో బ్యాగ్. అది 22 కిలో ఉంటుంది. ఇంకా మన పిచికారీ చేస్తారా మందు మీదకి వెళ్ళి పవర్ని? చేస్తాం కదా. అది ఎందుకు వేయాల్సి వస్తుంది? అది పురుగుల కోసం. అయితే పురుగు అవుతుందా? కత్తెర పురుగు అవుతుందా? కత్తెర పురుగు వస్తుందా? గోధుమకు వస్తుందా? వస్తుంది కదా, అన్ని పంటలకు ఉంటుంది. ఎందుకంటే మనం కెమికల్ వాడుతున్నాం కదా, అందుకే ఏ పంట వేసినా పురుగులు ఉంటుంది. ఇంకేమైనా ఎలుకలు కూడా అయితే గోధుమల? ఎలుకలు అవుతాయి కదా. ఎట్లా వేస్తారు ఎలుకలకు? అది మందు పెడతాం. ఎలుకల మందు పెడితే పిట్టెలు తిని చనిపోతాయి కదా పాప. అంటే నీళ్ళు ఇచ్చేటప్పుడు లోపల ఉంటాయి కదా, పిట్టెలేమో లోపల వెళ్ళాయి, బయటకు ఉంటాయి కదా, కింద ఉంటాయి ఎలుకలు. పిట్టెలేమో పైన ఉంటాయి కదా కూర్చొని. ఇప్పుడు గోధుమ కంకి పెట్టినప్పుడు నీళ్ళు ఇస్తారా, ఆపేస్తారా? ఆపేస్తాం. అది ముదిరిందంటే ఆపేస్తారు. మొత్తం ఎండిపోయినాకనే కోసేస్తారా ఇక? అవును, మొత్తం ఎండిపోలే ఇక? ఎండిపోవాలి మొత్తం. మళ్ళీ పట్టిపించినాక ఇంక ఎండబోతారా ఇది గోధుమల్ని? అవును కదా, ఎండబెట్టాలా? ఎండబెట్టేసి మళ్ళీ ఇంట్లో స్టోర్ చేస్తారు, సంచులు నింపుతారు, లేకపోతే ఎండలో పోసి చూస్తారు. బయట అమ్మితే ఏం రేటు ఉంది ఇప్పుడు గోధుమల రేటు? బయట 3000 ఉంటుంది అంతే, క్వింటల్కి 3000. మీరు అమ్ముతే కొనుక్కుంటే ఒక 500 ఎక్కువ ఉంటుంది. 500 ఎక్కువ ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి గోధుమ పంట పండిస్తున్నావు ఇట్లాను? 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా ఇంతకుముందు నీళ్లు బారిచ్చినప్పుడు పైపులతో బారిస్తున్నాడు, ఇట్లా స్ప్రింక్లర్ ఏ రాదా దీనికి? వేయచ్చు, కానీ మన దగ్గర లేవు కదా స్ప్రింక్లర్లు. ఇప్పుడు ఆనబడ్డది అనుకో దీని మీద, ఖరాబ్ అవుతుంది గోధుమ. ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు స్ప్రింక్లర్ అంటే కూడా ఆనబడ్డట్టే కదా. చిన్నగా ఉన్నప్పుడు వేయచ్చు, అది పెద్దగానే రాదు. ఈ గోధుమ పంటలకి పందులు వస్తాయా? పందులు వస్తాయి కదా. ఏం చేస్తాయి? ముళ్ళు ఉంటాయి కదా గోధుమ పంటకు. అంటే పంట వచ్చినప్పుడు వస్తాయి, ఖరాబ్ చేస్తాయి, తినేది అది. అంటే ప్రతిసారి గోధుమ పంటనే పండిస్తారా మీరు? మొక్కజొన్న ఉంటుంది, జొన్న ఉంటుంది, గోధుమ ఉంటుంది. మరి ఇప్పుడు మొక్కజొన్న జొన్న వేయలే? ఈ పత్తి వెళ్ళినప్పుడు ముందు పత్తి కట్ట వీకేసినాక. ఎప్పుడు వీకేస్తాయి పత్తి కట్టే? మళ్ళీ నీళ్ళ తర్వాత వీకేసి అప్పుడు జొన్న వేస్తావా? జొన్ననే. జొన్న వేస్తావు. ఎన్ని కుంటల పత్తి వెళ్ళింది ఇవ్వడం? మరి ఎకరానికి 3 కుంటలు వెళ్ళింది. బాగా తక్కువ వెళ్ళింది కదా, బాగా లాస్ అయిపోయింది. లాస్ ఇది. మరి వచ్చే సంవత్సరం వేస్తావే పత్తి? పత్తిని వేసుకుంటాం. మా హైట్ పెరిగింది పత్తి ఈసారి. హైట్ పెరగడానికి హైట్ పెరిగింది, పంట అది ఏం లేవు దాన్ని. వచ్చిందా గులాబీ పురుగు? వచ్చిందా? వచ్చింది, బొండాలి ఉందా? ఇప్పుడు ఉందా? ఉన్నది కదా. ఇప్పుడు తీసేస్తే అయిపోతున్నాయి. మరి ఫిబ్రవరి దాకా ఉంచుతా అంటున్నావు. కింద ఉన్నాయి కదా కొంచెం, అది ఏది ఒకటేసారి మళ్ళీ ఇంకోసారి ఇంకా గోధుమ వేస్తాం, ఇంకేమైనా పత్తి కట్ట వీకేసి మళ్ళీ జొన్ననే. గోధుమ గోధుమ ఏరాదు. ప్రతిసారి ఆదా ఎక్కడే గోధుమ ఉంటది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఉండదు.
సంతోషంగా ఉన్నావు గోధుమ పంట మీద మరి? అది తినడానికి సరిపోతే అంతే, ఇక అమ్మడానికి అయితే రాదు, అమ్మడానికి అయితే లేదు, ఆనబడితే కష్టమే. కష్టమే. వ్యవసాయం బాగా చేస్తున్నావు, ముఖ్యంగా గోధుమ పంటలో మంచి అనుభవం ఉంది, కుటుంబ సభ్యులు 5-6 కలిసి పనిచేస్తున్నారు. ఎవరైనా నీ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ 77 77 807 807 11 11 832. 832. థ్యాంక్ యూ. ఓకే. రైతు అంతరంగం శీర్షికన గోధుమ సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు బడంగే విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చటది. ఇప్పుడు ప్రసారమైనటువంటి 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.